నమస్తే. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఉదయం కరెక్ట్గా 9:15 మార్కెట్ ఓపెనింగ్ బెల్ మోగగానే పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. ఒక్కసారిగా ఒక పెద్ద తుఫాన్ వచ్చినట్లు ఉంటుంది. ఆ క్షణాల్లో ఉండే ఉత్కంఠ, ఆ వేగం మామూలు ట్రేడర్లకైతే చెమటలు పట్టిస్తాయి. కానీ ఈ ఆరంగపు గందరగోళాన్ని అదుపులోకి తెచ్చుకుని ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లడానికి నిపుణులైన ట్రేడర్లు వాడే ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఉంది. అదే ఓపెనింగ్ రేంజ్ బ్రేకౌట్, లేదా సింపుల్గా ఓఆర్బీ. అసలు ఆ ఆరంభ ఘడియల్లో పెద్ద పెద్ద సంస్థల ఆలోచనలని ఎలా పసిగట్టొచ్చో ఈరోజు డీకోడ్ చేద్దాం. ముందే అనుకున్నట్లు సరిగ్గా మార్కెట్ ఓపెన్ అవ్వగానే రాత్రి నుండి పేరుకుపోయిన ఆర్డర్లు, గ్లోబల్ న్యూస్ ఎఫెక్ట్స్ అన్నీ ఒక్కసారిగా మార్కెట్లోకి వెల్లువలా దూసుకొస్తాయి. ఓవైపు ధరలు అమాంతం పెరిగిపోతాయేమో అన్న ఆతృత, మరోవైపు ఎక్కడ నష్టపోతామో అన్న భయం. ఈ రెండింటి మధ్య సగటు ట్రేడర్ కన్ఫ్యూజ్ అవుతాడు. మరిక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ అత్యంత హై వొలటైలిటీ ఓపెనింగ్ సమయంలో సక్సెస్ఫుల్ ట్రేడర్స్ మాత్రం ఏమాత్రం టెన్షన్ పడకుండా మార్కెట్ని ఎలా నావిగేట్ చేస్తారు? ఆ భయాందోళనల మధ్య వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతేంటి? ఆ మార్నింగ్ టెన్షన్కి ఒక పవర్ఫుల్ సొల్యూషనే ఈ బ్రేకౌట్ స్ట్రాటజీ. అంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ని దాటి ప్రైస్ పైకి దూసుకెళ్లినా, లేదా ఒక సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి కిందకు పడిపోయినా, ఆ బలమైన మొమెంటంతో పాటే మనం కూడా ఎంటర్ అవ్వడం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది కేవలం ఒక లైన్ని దాటడం గురించి కాదు, ఒక దృఢమైన గోడను బద్దలు కొట్టడానికి ఎంతటి ఫోర్స్ కావాలో ఆలోచించండి. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. ప్రైస్ ఆ హద్దులను దాటేటప్పుడు దాని వెనుక ఉండే ఆ బలమైన మొమెంటం అనేది ఇక్కడ చాలా చాలా కీలకం. ఈ బ్రేకౌట్ కాన్సెప్ట్ అనేది ట్రెండింగ్ మార్కెట్లలో అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. అదృశ్యంగా ఉన్న ఒక సీలింగ్ లాంటి రెసిస్టెన్స్ని బద్దలు కొట్టుకుని ప్రైస్ పైకి వెళ్లడం ఒకెత్తైతే, ఫ్లోర్ లాంటి సపోర్ట్ని బ్రేక్ చేసి అమాంతం పడిపోవడం మరొకెత్తు. మార్కెట్ డైరెక్షన్ ఒక స్పష్టమైన ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ రెండు రకాల కదలికలను పసిగట్టి ఆ ప్రవాహంతో పాటే వెళ్లడం ద్వారా మనం మంచి ట్రేడ్స్ని పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రేకౌట్ కాన్సెప్ట్నే కరెక్ట్గా మార్కెట్ ఓపెనింగ్ టైంకి అప్లై చేస్తే అదే మన ఓపెనింగ్ రేంజ్ బ్రేకౌట్. ఇక్కడ టైమింగ్స్ చాలా ముఖ్యం సుమా. 9:15 నుండి 9:30 వరకు, అంటే ఆ మొదటి 15 నిమిషాలు మనం జస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఆ టైంలో మార్కెట్ యొక్క ప్రాథమిక ఉద్రేకం తగ్గి ప్రైస్ ఒక రేంజ్లో సెటిల్ అవుతుంది. ఆ తర్వాత, అంటే 9:30 దాటిన తర్వాత ఆ ఫామ్ అయిన రేంజ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అదే మన ట్రిగర్. అప్పటి వరకు ఓపికగా ఆ రేంజ్ ఎలా ఏర్పడుతుందో చూడటమే మన పని. అసలు ఈ 15 నిమిషాలు ఎందుకు వెయిట్ చేయాలి అన్నదానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. ఈ స్లైడ్లో అదే మెయిన్ పాయింట్. ఆ మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ హై వాల్యూమ్లో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, అంటే పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలు మార్కెట్ను ఎటువైపు తీసుకెళ్తున్నారో మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మనవి చిన్న అడుగులైతే వాళ్లవి ఏనుగు అడుగుల్లాంటివి. వాళ్ల భారీ ఫండ్స్ మార్కెట్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తాయి. ఆ పెద్ద పాదముద్రలను గమనించి వాళ్లు ఎటు వెళ్తున్నారో పసిగట్టి వాళ్లతో పాటే మనం కూడా ప్రయాణించడానికి ఈ స్ట్రాటజీ భలే ఉపయోగపడుతుంది. మరి ఆ ఇన్స్టిట్యూషనల్ స్మార్ట్ మనీ ఎటు వెళుతోందో ట్రాక్ చేయడానికి మనకి హెల్ప్ అయ్యే టూల్స్ ఏంటి? ముఖ్యంగా 3 ఉన్నాయండి: సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వాల్యూమ్, అలాగే ప్రైస్ యాక్షన్. ఈ 3 కలిసి ఒకే సిగ్నల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాల్యూమ్ లేకుండా జస్ట్ ప్రైస్ పెరిగితే అది పక్కా ఫేక్ సిగ్నల్ అయ్యుండొచ్చు. ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ అనేవి బయర్స్కి సెల్లర్స్కి మధ్య జరిగే ఒక యుద్ధభూమి లాంటివి. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారో, ఆ గెలుపు వెనుక ఎంత వాల్యూమ్ ఉందో ఈ టూల్స్ ద్వారానే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడే ట్రేడింగ్లో మన క్రమశిక్షణకు అస్సలైన టెస్ట్ ఎదురవుతుంది. ఫస్ట్ మనం ఆ 15 నిమిషాల రేంజ్ను ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్, బలమైన మొమెంటం ఉందా లేదా అని చూస్తాం. కానీ అత్యంత ముఖ్యమైన థర్డ్ స్టెప్ ఏంటంటే, ఆ బ్రేకౌట్ క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అయ్యే వరకు ఓపికగా వెయిట్ చేయాలి. ప్రైజ్ ఆ లైన్ దాటగానే కంగారుపడి ఎంట్రీ తీసేసుకోవాలనే టెంప్టేషన్ వస్తుంది. కానీ అలా తొందర పడితేనే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్లు వేసే ట్రాప్లో మనం పడిపోతాం. సో, ఫేకౌట్స్ నుంచి తప్పించుకోవాలంటే క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇది ఒక లైవ్ చార్ట్లో ఎలా జరుగుతుందో ఒక్కసారి ఊహించుకుందాం. ఉదయం 9:15 నుండి 9:30 వరకు ప్రైస్ ఒక చిన్న రేంజ్లో నార్మల్ వాల్యూమ్తో కదులుతూ ఉంటుంది. సరిగ్గా 9:31కి ఒక బలమైన కదలిక, రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ వాల్యూమ్ ఒక్కసారిగా ఉప్పెనలా పెరుగుతుంది. ఆ టైంలో మన గుండె వేగం పెరిగిపోయి ఎంట్రీ తీసుకోవాలనే ఆతృత మొదలవుతుంది.
కానీ నిజమైన ట్రేడర్ 9:35 వరకు అంటే ఆ 5 నిమిషాల క్యాండిల్ పూర్తిగా ఆ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయ్యే వరకు ఖచ్చితంగా వెయిట్ చేస్తాడు. అప్పుడే ఆ క్యాండిల్ పైన స్థిరపడిన క్షణమే మన అసలైన ఎంట్రీ సిగ్నల్ అన్నమాట. అయితే ఒక్క నిమిషం, మనం ఇక్కడొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. డే ట్రేడింగ్ అనేది ఎప్పుడూ ఊహించని మలుపులతో, ఫైనాన్షియల్ రిస్క్తో కూడుకున్నది అన్న విషయం మీకు తెలుసు. ఈ ఓఆర్బీ స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్ అయినా సరే, ఇది 100% గ్యారంటీ ఇచ్చే మ్యాజిక్ కాదు. ఈ ఎక్స్ప్లెయినర్ మనం మార్కెట్ అనాలిసిస్ గురించి, అలాగే ఇన్స్టిట్యూషనల్ మూవ్స్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి, అంటే ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఏ స్ట్రాటజీ అయినా ప్రాక్టీస్, సరైన రిస్క్ మేనేజ్మెంట్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. సో ఫైనల్గా ఒక్కసారి ఆలోచించండి. ఉదయం పూట ఉండే ఆ గందరగోళం మార్కెట్ను శాసిస్తుందా, లేక సరైన ప్లాన్తో ఆ పెద్ద సంస్థల అడుగుజాడలను పసిగట్టే ప్రిపేర్డ్ ట్రేడర్స్ మార్కెట్ను శాసిస్తారా? అంతా మనం ఆ మొదటి 15 నిమిషాల్లో చూపించే డిసిప్లిన్ పైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్ ట్రెండ్స్ని ఎలా డీకోడ్ చేయాలి అనే ఈ ఎక్స్ప్లెయినర్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫెలో ట్రేడర్స్తో షేర్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.